హలో గైస్, నమస్తే ఫ్రెండ్స్. కొర్రమీను పట్టాలంటే మనకు బెస్ట్ బయట వచ్చేసి బుడ్డ పరకలు ఎలా పట్టాలో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను అండ్ మా బొమ్మర్ది శివ అండ్ నా కొడుకు కలిసి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్ళే లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ హత్నూరా మండల్ రెడ్డి కానపూర్ విలేజ్. ఈ ఊరు దాటి లోపలికి వెళ్తే మంజీరా నది వస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తున్నాను. కొంచెం అడ్వెంచర్లా ఉంటుంది అని చూడడానికి కూడా బాగుంటుంది అక్కడ. అండ్ మా చిన్నోడు వస్తుంది కాబట్టి అక్కడ వ్యూలో కొంచెం ఎంజాయ్ చేస్తాడని. మా వాడు చాలాసార్లు అడిగిండు నన్ను తీసుకెళ్ళాడు అని. బట్ ఎన్నిసార్లు తీసుకెళ్ళలేదు. బట్ ఈ టైం కొంచెం చూడడానికి ఆ లొకేషన్ బాగుంటుందంట అని చెప్పి వన్ అక్కడ తీసుకెళ్తున్నా. మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇక్కడే షూట్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ వచ్చాను. మన ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇక్కడ చాలాసార్లు వచ్చేవాడిని ఫ్రెండ్స్. రెగ్యులర్గా వచ్చేవాడిని. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ లొకేషన్కి వస్తే. ఇంతకుముందు మా ఊరిని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అప్పుడు నది ఫుల్గా వెళ్తుంది. ఈసారి చాలా ప్రశాంతంగా ఉంది. మా ఊరిని తీసుకురావడం ఇది రెండోసారి. చిన్నపిల్లలు తీసుకొచ్చాం. చాలా జాగ్రత్త ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆడుతూ ఉంటారు, అక్కడెక్కడ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండాలి. అండ్ మనం గిట్ట ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకరిని తోడుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ వాటర్ దగ్గర హంటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు అస్సలే వెళ్ళొద్దు. ఖచ్చితంగా తోడు ఉంటేనే వెళ్ళాలి. అది మీ జాగ్రత్త కోసం చెప్తున్నా. నాకు ఒక పెద్ద మనిషి చెప్పింది, నేను మీకు కూడా చెప్తున్నా. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఒకరిని ఖచ్చితంగా ఉంచుకోవాలి. అది ఫిషింగ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కొర్రమీను వంటాలంటే మనకు దానికి యూజ్ చేసే బెస్ట్ బైట్. అండ్ బిగినర్స్, కొత్త వాళ్ళు, ఫస్ట్ వాటి పట్టడం ఎలా, వాటి గురించి తెలియదు, అవగాహన లేదు అనే వాళ్ళకు బెస్ట్గా వాటి బయట వచ్చేసి బుడ్డ పరకలు వచ్చేసి మనం ఎలా పట్టాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, పరకలు పట్టాలి అంటే మనకు వచ్చేసి ఒక్కేలకట్టు ఒల కావాలి. లేదు షాప్లోకి వెళ్ళి పరకల ఒల అన్నా వాళ్ళు ఇస్తారు. ఇది ఎలా కాస్ట్ దొరుకుతుంది మనకు అంటే 600 కేజీ దొరుకుతుంది. అండ్ షాప్లను బట్టి కాస్ట్ గిట్ట మారుతుంది ఫ్రెండ్స్. అండ్ మనకు పరకల ఒల అంటే ఇస్తారు, లేదు అంటే ఒక్కేలకట్టు ఒల అన్నా కానీ ఇస్తారు. చూడు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కిలో లెక్కలు అమ్ముతారు ఓలలు, ఎప్పుడు సైజ్ లెక్కలు లెంత్ లెక్కలు అమ్మరు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఓల ఈ సైజు ఉంటుంది. ఇది అల్లిన ఓల. నాకు తెలిసిన ఒక తాత నాకు అమ్మిండి ఇది. అండ్ షాప్లో ఉందాం అనుకున్నా కానీ అవి ఎక్క రోజులు వస్తాయా, అండ్ నాకు అంత వాటి గురించి అవగాహన లేదు కాబట్టి ఆయన దగ్గర తీసుకోమని మా వాళ్ళు తెలిసిన వాళ్ళు సజెషన్ చేస్తే అక్కడ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఏలికి ఇంత వస్తుంది డిస్టెన్స్. చిటికెనేలు పెడితే మనకి ఇలా రావాలి. చిటికెనేలు పెట్టినా జరగకూడదు. ఇట్లా ఉంటే పరక మనకు చాలా స్పీడ్ పడుతుంది. ఈ సైజు ఉండాలి, అందరూ గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ అవుతుంది కదా. నేను ఎక్కువ రోజులు వాడతా కాబట్టి ఫ్రెండ్స్, నేను అది వచ్చేసి అల్లినోలా తీసుకున్నా. కొంచెం క్వాలిటీగా ఉంది ఇది. అది కిలో వచ్చేసి 2000 కేజీది. అది మంచి క్వాలిటీది. అది ఫస్ట్ బిజినెస్ అయితే నా సజెషన్ వచ్చేసి ఫ్రెండ్స్ 600 కేజీ తీసుకోండి. అది అక్కడక్కడ చినిగిపోయినా కానీ చాలా లెంత్ ఉంటుంది. అది 200 మీటర్స్ వరకు ఉంటుంది. ఖరాబ్గా మీకు ఈజీగా 1 ఇయర్ వరకు అయినా వస్తుంది. తర్వాత లాస్ట్కి మీకు ఇలాంటి మంచి క్వాలిటీ తీసుకుందరు. కానీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పరకలలోకి మనకు కావాల్సిన సైజు పర్ఫెక్ట్ పరకలు పడతాయి. అండ్ మనం వేసే ప్లేస్ అయితే పరకలు ఉన్నాయా లేదా గిట్ట మనం చూసుకోవాలి. పరకలు దొరకాలంటే మనం పొలాల పక్కల ఉన్న గుంతలలో కానీ చిన్న చిన్న వాగులలో కానీ అయితే మనకు చాలా స్పీడ్గా పడతాయి. ఇట్లా రివర్లో పడడం అంటే మనకు చాలా టైం పడుతుంది. అండ్ బట్ ఈ లొకేషన్ నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ వచ్చిన. ఇన్ కేస్ ఇక్కడ పడకపోతే నేను వేరే ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నా. కొత్తగా ఫ్రెండ్స్, ఇది కిందికి దిగట్లేదు. ఒక 2-3 టైం వేస్తే అది సాప్ అయిపోతుంది. బట్ ఫస్ట్ టైం కదా, నేను కొంచెం కిందికి లాగి కింద రాళ్ళు పెడుతున్నా. ఇట్లా అయితే కిందికి వెళ్ళి ఉంటుంది. అండ్ వాటర్ ఫ్లోటింగ్ ఇటు ఉంది కదా, వల్ల పైకి తేలుతుంది. అలా కాకుండా రాళ్ళు పెట్టుకుంటే పర్ఫెక్ట్ వచ్చి ఫిష్ అలా పడతాయి. ఇందాక నా చేతిలో చూపించాను కదా ఫ్రెండ్స్, జస్ట్ 2 టైమ్స్ వేసా, మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం తీసుకెళ్ళి నేను ఎక్కడ వేసినా కానీ అది అనామత్ లోపలికి వెళ్ళిపోతుంది. అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రీ అయ్యే వరకే, అంతే. ఏసీ అలా ఉండకుండా ఫ్రెండ్స్, అక్కడక్కడ తిరుగుతున్న పరకల్ని వల మీదకి ఇలా కొడుతున్నా. చూడండి ఫ్రెండ్స్.
ఒక 10 మినిట్స్ తర్వాత చూశాను ఫ్రెండ్స్, బట్ ఏం పడలేవు. సో కొంచెం ప్లేస్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం వ్లాగ్లా షూట్ చేస్తా, అందుకే కొన్ని సీన్లు గిట మా ముచ్చట గిట వస్తుంది వీడియోలో, కొంచెం చూడండి ఫ్రెండ్స్. మెల్లగా నెత్తికి తాకుతుంది. అక్కడ పడే చిన్న తిక్కు, చిన్నది కొట్టు, ఒకటే తిక్కు, ఒకదాటే కొట్టు. ఆడ కొట్టు, ఆడ. ఈడ కొంచెం పరకలు కనబడ్డాయి ఫ్రెండ్స్, అందుకే ఒలని ఈ ప్లేస్కి మార్చిన. అన్నీ అక్కడ ఎలా కొడుతున్నా ఒలపైకి. డబ్బా తీసుకో రాని, ఆ డబ్బా తీసుకురాపో, చేప దొరికింది. తీసుకురా. ఇట్లయితే కాదు ఫ్రెండ్స్, ఇక ఖచ్చితంగా ఫుల్గా పట్టాలి. చూపించేస్తాను మీకు క్లియర్గా, ఫుల్గా పట్టి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి తీసుకెళ్తా. ఫుల్గా పడతాయి చూడండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న ఒక వాగులోకి వచ్చా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫుల్గా పరకలు పడతాయి. జస్ట్ ఒక 10 నిమిషాల పరిచేస్తాను నేను ఒలని. 10 నిమిషాలు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఏరుకోవడం ఉంటుంది. ఒళ్ళకు నిండా పడి ఉంటే తీసుకుంటే ఒకటి కవర్లు వేసుకుంటా. అవతలుకున్నాయి బా కొడతా నేను. కవర్ తీసుకోవాలి, తెల్ల కవర్. అది ఉండే డబ్బా ఉంది ఉంది రా. ఇగో ఇలా మాస్తున్నాయి ఇప్పుడు, బాగానే వస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద ఉండాలి. వాడు చూడు, అది కాదా అటు పక్క బామన్ షాప్ అన్న. బామన్ షాప్ అంటే తెలుసా? బొమ్మడే షాప్. బొమ్మడి ఇటు ఎండ పెడితే బొమ్మడి షాపులు తయారు. ఇదోటి తీపిస్తా ఉండు, ఆడికి గడ్డకి తెచ్చి చూపి. నువ్వు ఆశ పెట్టినావనుకో, నేను మళ్ళీ దొరకరాను. పొడుగ్గా ఉన్నాయి బామన్ చేపలు ఫ్రెండ్స్. అవి పులుసు సూపర్గా ఉంటుంది. ఒకటి దెబ్బకి 2 పిట్టలు. రాత్రికి పులుసు అవుతుంది, మళ్ళీ నాకు కావాల్సిన పరకలు దొరుకుతాయి. డబ్బా తీసుకురా. ఆడుకుంటావు ఇప్పుడు?
మాట్లాడతావురా దర్ ఉన్నాయా ఆడుకుంటావా ముద్ద పెట్టద్దు చచ్చిపోతాయి ఇట్లా పెట్టు ఉంటా పెట్టు పోతే మరి ఒళ్ళున్నాయి కింద ఏం లేవుదా నడుచుకుంటా దా దా ఇగో చేపగా దా దబ్బునరా చేపగా తీద్దుదా దా దగ్గర రా ఇడికిరా పాడుతుందా చేప పట్టినావా అట్లా దిగదు చచ్చిపోతుంది చేతిలో పెట్టన్నా ఇచ్చిపెట్టద్దు ఉరుకుతుంది ఎత్తి పట్టుకో పో డబ్బులు అయితే సూపరా ఇంకో చేప చచ్చిపోయింది ఏ చచ్చిపోలే ఆడుకుంటుంది ఇంకో చేప పడిందా సూపరా సూపరా ఇంకో చేప వాడతావా పట్టు ఆగో తలకాయ పెట్టుకుంటా చచ్చిపోతుంది రా అంత గట్టిగా ఇప్పుడు తీసుకో కవర్లు 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 సూపరా ఇంకోటి ఇక్కడ నేను తీసుకున్నా అది భయపడుతుంది చాలు లేవు గడ్డకి ఎక్కువ సర్దేది గడ్డకే చాలు మరి నువ్వు నీళ్ళకి రావద్దు డాడీ నడు 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 అటు నాడు గడ్డకి ఇగో రెండు నీకే ఉంచినాడా తర్వాత వాడు సరేనా ఇగో నీకే ఉంచిన రెండు సరేనా నువ్వే పట్టుకుంది కూసోప ఆడ కూసోప గడ్డ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.